గ్రంథం యొక్క పూర్వపరాలు మనం చుట్టానికి ప్రయత్నం చేశాము. ఈ యొక్క ఆదికాండ గ్రంథం యొక్క మూలము తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఫ్యాన్ ఆఫ్ చేశాము. కొంచెం డోర్ వేసేసి ఆదికాండ గ్రంథం మూలాలు ట్రై చేయడానికి ప్రయత్నం చేశాము. గ్రంథాన్ని రాయడానికి గల కొన్ని వేరియస్ థియరీస్ గురించి మనం చూసాం. మరి క్లాస్ అయిన తర్వాత మరి కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ప్రశ్నలకి మనము కొంతవరకు సమాధానాలు చెప్పడానికి కూడా ప్రయత్నం చేశాము. మనము నేర్చుకున్నటువంటి ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఆదికాండ గ్రంథంలో పంచకాండ గ్రంథాలు ప్రాముఖ్యంగా ఆదికాండ గ్రంథం సృష్టిని గురించినటువంటి విషయాలు, మానవుని యొక్క పతనాన్ని గురించిన విషయాలు, మరి ఇవి వేరే వేరే సంస్కృతుల నుంచి బారో చేసుకున్నది కాదు, మనము తెచ్చుకున్నది కాదు, మనము అక్కడ నుంచి దొంగిలించింది కాదు. ఈ ఆదికాండ గ్రంథంలో మొదటి 11 అధ్యాయాలు దైవ ప్రత్యక్షత వలన మరి మనం పొందుకున్నాము. డాక్యుమెంటరీ హైపోథసిస్, సప్లిమెంటరీ హైపోథసిస్, వీళ్ళ గురించి మనం చూచాం. ఎందుకు మనము ఇది దైవ ప్రత్యక్షత వలన కలిగింది అని మనము ప్రగాఢంగా నమ్ముతుంటున్నాము? ఆదికాండ గ్రంథంను ఉన్నట్లుగా ఎందుకు నమ్ముతున్నాము అని అంటే, మన కొరకు ఫర్ అస్ బిలీవర్స్ మన కొరకు ఇవ్వబడినటువంటి గొప్పదైనటువంటి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యూదుల యొక్క ధర్మశాస్త్ర, యూదుల యొక్క సమాజ మందిరాల్లో ఆయన ప్రీచ్ చేస్తున్నప్పుడు ఆయన ఈ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని ఆయన ఉపయోగించారు. ఈ 39 పుస్తకాల పాత నిబంధన గ్రంథాన్ని ఉపయోగించారు. సెప్టజెంట్స్ 70 మంది ఆ యొక్క పెద్దలైన వారు శాస్త్రులైన వాళ్ళ యొక్క బైబిల్ పండితులు, వారు ఏదైతే ట్రాన్స్లేట్ చేస్తారో గ్రీక్ లోకి, ఆ గ్రీక్ బైబిల్ని ఆయన వాడారు అనేటువంటిది మనము చరిత్రలో చూస్తూ ఉంటాం. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాత నిబంధన గ్రంథాన్ని వాడారో అదే మనం కూడా చదువుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు 39 పుస్తకాలకు ఆయన ఎండోర్స్ చేశారు. ఆయన తనకి ఆమోద ముద్రను వేశారు. అంటే ఎలాగంటే, మరి భూమి ఆకాశములు గతించిన కానీ మరి ఈ యొక్క వాక్యంలో ఒక పొల్లు కూడా పోదు అని చెప్పారు. మరి పాత నిబంధన గ్రంథం అంతా కూడా దైవావేశం కలిగినటువంటి గ్రంథము అనే విషయాన్ని మనం సాక్షాత్తు యేసు ప్రభువారి యొక్క మాటల్లో నుండే మనం వింటూ ఉన్నాము. సో అది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. సో అంచేత అది ప్రాముఖ్యమైనదిగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. రెండవదిగా మరి యేసు ప్రభువారు ఆయన సంక్లిష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఆయన బోధిస్తున్నప్పుడు ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ కి, ప్రారంభాలకి ఆయన రిఫర్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాము. యేసు ప్రభువారు జెనసిస్ ని, ఆయన ఆదికాండ గ్రంథాన్ని ఎలా ఆయన రిఫర్ చేశారో, ఎలా దాన్ని ప్రస్తావన చేశారో మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. సబ్బాతుని గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రస్తావన చేశారు. మరి పతనము గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రస్తావన చేశారు. అలానే ఆదాము యొక్క పిలుపుని గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రస్తావన చేశారు. సృష్టిని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆ ఫస్ట్ బుక్ ని ఆయన ప్రస్తావించడాన్ని, ఆయన గుర్తు చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేన్నైతే 100% అథెంటిక్ గా ఆయన ఆమోదించారో దానినే మనము అంగీకరిస్తున్నాము, దానికి తల వంచుతున్నాము. సో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
అయితే మీరు ఒక ప్రశ్న నన్ను అడగవచ్చు, ఏమనంటే, పీటర్ గారు అట్లా అయితే అసలు మనము మిగిలిన పుస్తకాలు చదవాల్సిన పని ఏమిటి? దీని యొక్క పూర్వపరాలు ఎలా వచ్చాయని తెలుసుకుంటవలసిన పని ఏమిటి అని అడగవచ్చు. ఇది మన యొక్క వేరు వ్యక్తులు, వేరు మతాల వారు, లేకపోతే వేరు విశ్వాసాల వారు, వేరు పెర్సెప్షన్స్ లో ఉన్నవారు మనం ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి, ఆ రిఫ్యూట్ చేయటానికి మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటా ఉన్నాము. సో మన యొక్క సువార్త ప్రకటనలో కేవలం ఆ మనం మాత్రమే లేదు, లేకపోతే క్రిస్టియన్ ఫెయిత్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. మన సువార్త ప్రకటనలో అన్ని ఫెయిత్స్ లో ఉన్నవారు, అన్ని పర్సెప్షన్స్ లో కలిగిన వారు ఉంటారు. కాబట్టి ప్రశ్నలు అడగటం అనేది చాలా సహజము. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన యొక్క బాధ్యత. అంచేత మనం ఈ విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాము. రైట్. ఆదికాండ గ్రంథాన్ని మరి ఆదికాండ గ్రంథం యొక్క స్ట్రక్చర్ ని మీకు ముందుగా చెప్పి మరి ఒక్కొక్క విషయాన్ని మనము క్లుప్తంగా చూస్తాము. ఈ రోజున నేను ఎక్కువసేపు మీతో మరి నేను మాట్లాడలేకపోవచ్చు. వాస్తవానికి డాక్టర్ జాన్ కొంచెం గారిని నేను ముందుగా ఆయన్ని పర్మిషన్ అడిగి ఉండాల్సింది. నేను ఒక వివాహం కొరకు, మా చర్చ్ అబ్బాయి వివాహం కొరకు మంచిలి అనేటువంటి గ్రామానికి వచ్చాను. ఇది భీమవరం దగ్గర ఉంటుంది. సో మంచిలి అనే గ్రామానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క పెళ్లి కుమారుని యొక్క ఇంట్లో నుండి లెసన్ మీకు టీచ్ చేస్తూ ఉన్నాను. సో అంచేత చుట్టూ కూడా పెళ్లి సందర్భం ఉన్నది, ఉదయకాలపు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఇంట్లో అయితే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సౌండ్ ప్రూఫ్. ఇక్కడ కొంచెం ఎక్స్టర్నల్ నాయిసెస్ ఉన్నాయి. ఎక్కడైనా మూమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఫోన్ నా యొక్క వీడియో మ్యూట్ చేస్తాను, బట్ స్టిల్ యూ కెన్ లిసన్ టు మై వాయిస్. ఓకే. సో మనము ఈ యొక్క పుస్తకాలను చూస్తున్నప్పుడు స్ట్రక్చర్ గురించిన విషయాన్ని మనము నేర్చుకున్నాం. హెర్మెనెటిక్స్ లో మనం నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని మనకి మొట్టమొదటిగా ప్రస్తావన చేస్తారు. స్ట్రక్చర్ ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇక బుక్ యొక్క స్ట్రక్చర్ మనం కలిగి ఉండటం వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము ఏమిటి అని మనం అడిగినట్లయితే, ఈ స్ట్రక్చర్స్ ని లేక నిర్మాణం, అది దాని యొక్క పొందిక, తెలుగు పదం ఏంటంటే పొందిక. ఓకే. సో హౌ ఇట్ ఈస్ బీన్ డెవలప్డ్ ఆర్ హౌ ఇట్ ఈస్ బీన్ గివెన్ టు అస్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ పుస్తకం గుర్తుపెట్టుకోవడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. సో అందుచేత ఈ స్ట్రక్చర్ ని మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ క్యానన్ కు ముందు యూదుల యొక్క క్రమంలో పాత నిబంధన గ్రంథాన్ని వారు 5 రకాలుగా వర్ణించారు. మొట్టమొదటిగా ధర్మశాస్త్రం, అది ఇండిస్ప్యూటబుల్ ఆర్ అన్చేంజబుల్. ఓకే. ధర్మశాస్త్రం అంటే పెంటటుక్ అంటారు. ఓకే. పంచకాండ గ్రంథాలు. ధర్మశాస్త్రాన్ని ఏమన్నారంటే పంచకాండ గ్రంథాలు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఇది మారలేదు. ఆ మొదటి 5 పుస్తకాలు పెంటటుక్ యూదులు ఎలా ఏ ఆర్డర్లో నేర్చుకున్నారో మనం కూడా అదే ఆర్డర్లో నేర్చుకుంటున్నాము. రెండవది, మనము ప్రవక్తలు అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ప్రవక్తలు అనేటువంటి దాన్ని వారు మరి 2 భాగాలుగా విభజించారు. ఈ యొక్క 2 భాగాల్లో మరి మనము కొత్త మోడల్లో, లేక కొత్త స్ట్రక్చర్లో, కొత్త పొందికకి కొంచెం విభిన్నంగా ఉంటుంది. యెహోషువ గ్రంథాన్ని వారు ప్రవక్త పుస్తకాల్లోనే ఉంచారు. న్యాయాధిపతులని ప్రవక్త పుస్తకాల్లోనే ఉంచారు. మొదటి 2 సమూయేలు ప్రవక్తల పుస్తకాల్లో ఉంచారు. మొదటి 2 రాజుల గ్రంథాలు ప్రవక్త పుస్తకాల్లో ఉంచారు. అలానే పెద్ద ప్రవక్తలు, తర్వాత ప్రవక్తలు. మరి మొదటి 2 రాజుల గ్రంథాల వరకు ఉన్న వాటిని ఏమన్నారంటే ఫార్మర్ ప్రాఫిట్స్,
ప్రైమరీ ప్రాఫిట్స్ అన్నారు, పూర్వపు ప్రవక్తలు అన్నారు. యెహోషువ, న్యాయాధిపతులు, మొదటి 2 సమూయేలు గ్రంథాలు, మొదటి రెండు రాజుల గ్రంథాలు. తర్వాత ప్రవక్తల్ని వారు లేటర్ ప్రాఫిట్స్. లేటర్ ప్రాఫిట్స్ అంటే ఎవరు? ఈ యొక్క ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళడానికి ముందుగా చెరకు గురించినటువంటి ప్రవచనాలు ఇచ్చిన వారు. చెర ముందు, చెర తర్వాత. చెర ముందు ప్రవక్తలు, చెరలోని ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్తలు. సో ఈ లేటర్ ప్రాఫిట్స్ ని ఈ 3 భాగాలకు విభజించుకుంటాం సహజంగా. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రాఫిట్స్ ఆఫ్ ప్రీ ఎక్సైల్, ప్రాఫిట్స్ ఆఫ్ ఎక్సైల్, ప్రాఫిట్స్ ఆఫ్ పోస్ట్ ఎక్సైల్. ఈ 3 కాలాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు వారి యొక్క ప్రవచనాలు. ప్రీ ఎక్సైల్ ప్రాఫిట్స్ దేని కొరకు పిలిచారు? అందరూ కూడా పశ్చాత్తాపం కొరకు పిలిపించిన వాళ్ళే. ప్రీ ఎక్సైల్ ప్రాఫిట్స్ దేని గురించి మాట్లాడారు? వారు రాబోయే దేవుని యొక్క ఉగ్రతను గురించి, చెరను గురించి వారు ప్రవచించారు. దేవాలయం నాశనం అవడం గురించిన విషయాలు ప్రవచనం చేశారు. రెస్టరేషన్ గురించి కూడా వారు ప్రకటించారు. ఎక్సైల్ ప్రాఫిట్స్ ఏం చేశారు? వాళ్ళ పశ్చాత్తాపంలోనికి, ఉదాహరణకు ఎహెజ్కేలు ఎక్సైల్లో ఉన్నటువంటి మిడిల్ ఆఫ్ ది ఎక్సైల్లో ఉన్నటువంటి ప్రాఫిట్. మరి పశ్చాత్తాపం కొరకు ఇశ్రాయేల్ యొక్క పాపంని ఎత్తి చూపించటం మనం ఇవన్నీ కూడా చూస్తాం. తర్వాత హోప్, రెస్టరేషన్ గురించి చూస్తాం. ఎక్సైల్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ ఏం చేశారు? మరి ఇశ్రాయేల్ ప్రజలను కఠినంగా మరి వారు ట్రీట్ చేసిన దాన్ని బట్టి యెషయా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క దేశం గురించి, ఒక్కొక్క దేశానికి రాబోయేటువంటి ఉగ్రతను గురించి, మరి వారు దేవుని ప్రజలను వారు డీల్ చేసినటువంటి విధానంలో వారు కనికరం లేకుండా దేవుని ప్రజలను కాఠిన్యానికి తీసుకుని వెళ్ళిన కారణాన్ని బట్టి వారిని ఎలా శిక్షిస్తాడో మరి ఈ యొక్క ఎక్సైల్ ప్రాఫిట్స్ కొంచెము ఫోర్స్ఫుల్ గా మాట్లాడటాన్ని మనం చూస్తుంటాం. ప్రాముఖ్యంగా మనం ఒక కంపారిటివ్ స్టడీ మనం చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎలా ఒక్కొక్క దేశాన్ని మరి వాళ్ళను ఐగుప్తును ఉద్దేశించి, అష్షూరీయులను ఉద్దేశించి, మరి ఎఫ్రాయిం కాదు మిగిలినటువంటి ఆ యొక్క దేశాలను మరి ఉద్దేశించి, మిద్యానీయుల్ని, మరి మోయాబీయుల్ని, ఒక్కొక్క దేశము ఒక్కొక్క జనాంగాన్ని, అన్య జనాంగాల్ని ఉద్దేశించి ప్రవచనాలను ఇచ్చారు మనం చూస్తూ ఉంటాము. మరి అలానే యెహెజ్కేలు కూడా, యెషయా, యెహెజ్కేలు దే అడ్రస్ ది నేషన్స్ అనే విషయాన్ని మనం చూస్తాము. అవి మనం ఒక చక్కటి కంపారిటివ్ స్టడీ మనం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి స్టడీ. ఎవరైనా సరే, నేను ప్రాఫెసీస్ అగైన్స్ట్ నేషన్స్ అనేటువంటి టాపిక్ మీద నేను రీసెర్చ్ చేస్తానండి. ప్రీ ఎక్సైల్లో ఏ దేశాల మీద ప్రవచనం ఎత్తి వారు మాట్లాడారు, దేవుడు ప్రభువు వారితో మాట్లాడించాడు. మరి ఎక్సైల్లో ఏ దేశాల మీద మాట్లాడారు, పోస్ట్ ఎక్సైల్లో ఏ దేశాల గురించి మాట్లాడారో అది నేను చేస్తానండి అని ఎవరైనా మీరు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్, ఇట్స్ అ వండర్ఫుల్ రీసెర్చ్ టాపిక్. సో ఐఎమ్ గివింగ్ యూ ఎ రీసెర్చ్ టాపిక్ వైల్ ఐఎమ్ టీచింగ్. సో అది మీకు మాత్రమే కాదు కానీ క్రైస్తవ లోకానికి కూడా ఈ యొక్క ఎస్కటలాజికల్ కాంటెక్స్ట్ లో, అంటే యేసు ప్రభువారు రాక, సంఘం ఎత్తబడటము, దేవుని రాజ్య స్థాపన, వీటన్నిటి కాంటెక్స్ట్ లో ఆ యొక్క బుక్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ గివింగ్ ఏ రీసెర్చ్ టాపిక్. సో మనము తర్వాత ప్రవక్తలు ఏమన్నామంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు మనకి ఇప్పుడున్న దాని ప్రకారంగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథం యొక్క స్ట్రక్చర్ కి కొత్త నిబంధన గ్రంథం యొక్క నమూనాకు కొంచెం తేడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర పాత నిబంధన గ్రంథంలో పాత స్ట్రక్చర్ కి తర్వాత క్యానన్ తర్వాత వచ్చిన స్ట్రక్చర్ కి తేడా లేదు పెంటెటిక్ విషయంలో. కానీ ప్రవక్తల విషయంలో తేడా ఉన్నది. వాళ్ళు ఏం చేశారు? పూర్వపు ప్రవక్తలుగా, తర్వాత ప్రవక్తలుగా విభజించారు. రైట్? పూర్వ ప్రవక్తలు ఎవరు? యెహోషువ, న్యాయాధిపతులు, 1-2 సమూయేలు, 1-2 రాజులు,
తర్వాత ప్రవక్తలు ఎవరు? యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, 12 చిన్న ప్రవక్తలు. రైట్. మూడవ డివిజన్ ఏమన్నారంటే పొయిటికల్ బుక్స్ అన్నారు, పద్య భాగం. ఇది కూడా మనకి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. రైట్. కీర్తనలు, సామెతలు, యోబు. దీని తర్వాత మన కొత్త స్ట్రక్చర్ లో మరి 2 మనం యాడ్ చేసుకున్నాము. మరి పాత స్ట్రక్చర్ లో ఇది చాలా సహజంగా మనం చాలా తేలిక కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఆ 3 పుస్తకాలు కూడా మరి ఒక చోటే ఉంటాయి కదా, యోబు, కీర్తనలు, సామెతలు. వాటిని ఏమన్నామంటే పద్య భాగము, పొయిటికల్ బుక్స్ అన్నారు. ఎందుకు ఈ యొక్క పద్య భాగాన్ని ఒక యూనిట్ గా చూస్తున్నారు అంటే, మరి మనము హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్ ని మనం నేర్చుకుంటా ఉన్నాం. జాన్ కొంచెం గారు మనకు నేర్పిస్తా ఉన్నారు. మరి హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్ ని మనం అప్లై చేయడానికి అన్నిటికీ ఒకే సూత్రాన్ని, అన్నిటికీ ఒకే విధంగా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు. హీబ్రూ పోయట్రీ యొక్క దాని యొక్క స్టైల్ని, దాని యొక్క తీరుని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు పొయిటికల్ కాంటెక్స్ట్ లోనే పోయిట్రీని మనము పద్య భాగాన్ని, ఒక పద్యాన్ని ఎలా అర్థం చేసుకుని మనము అప్లై చేసుకుంటామో, దాన్ని అర్థం చేసుకుని మనము దాన్ని గ్రహిస్తామో, అలానే హీబ్రూ పోయిట్రీని మనం అలా అర్థం చేసుకుని ఆ కాంటెక్స్ట్ లోనే దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. హీబ్రూ పోయిట్రీ ఈజ్ Hebrew poetry is not like Greek poetry. మనము ఫాలో అయ్యేది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ, మరి మనం ఫాలో అయ్యేది అది గ్రీక్ పోయిట్రీ. రైట్. గ్రీక్ పోయిట్రీ ఎలా ఉంటుంది అని మనం అడిగినట్లయితే, గ్రీక్ పోయిట్రీలో ఎతి ప్రాసలు అంటాం. రైట్. ఎతి ప్రాసలు ఉంటాయి గ్రీక్ పోయిట్రీలో, మనం నేర్చుకునేటువంటి పోయిట్రీలో. ఉదాహరణకు మరి ఒక చిన్న రైమ్ మీకు చెప్తాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. రైట్. మనం ఇక్కడ నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ ఆ యొక్క పోయంలో వి సీ ది రిథమ్ ఆఫ్ ద సౌండ్స్. Twinkle, twinkle, little star, star, how I wonder what you are, up above the world so high, like a diamond in the sky. చూసారా, ఆ శబ్దంతో ముగుస్తూ ఉంది. సో అది రిథమ్ అనమాట. శబ్దాల్లో వచ్చేటటువంటి యతిప్రాసలు. ఓకే. సో యతిప్రాసలు శబ్దప్రాసలుగా కనిపిస్తూ ఉంటాయి గ్రీక్ పోయిట్రీలో, ఎనీ గ్రీక్ పోయిట్రీ. రైట్. ఈవెన్ మన తెలుగులో, మరి నాకు తెలుగు పద్యాలు ఎక్కువ రాగానే కొన్ని పద్యాలు అప్పుడప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఈవెన్ మన తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో కూడా ఆ శబ్దాలు, పదప్రాసలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు 8th క్లాస్లోనే ఎప్పుడో చదివినటువంటి ఒక పద్యం అది. అది ఎవరెవరితో చెప్పారో కూడా ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ పద్యం మాత్రం జ్ఞాపకం ఉంది. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చున్, నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను మెన్ని ఉపాయములొచ్చి వెడలునే అది పా అంటాడు. రైట్. ఓ రాజా, శరీరంలో గుచ్చుకున్న ముళ్ళు చాలా తేలిక తీసివేయచ్చు, కానీ మనసులో గుచ్చుకున్న దాన్ని ఎన్ని ఉపాయాలు చేసినా తీసివేయలేము. తనువు మనమున. సో అక్కడ ఏం కనిపిస్తుంది? శబ్ద ప్రాస కనిపిస్తూ ఉంది. ఇట్లా మనకి చాలా ఉన్నాయి. మరి పోయిట్రీ అనగానే ప్రాసలు, ఎతి ప్రాసలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక హీబ్రూ పోయిట్రీలో మనకి ఎతి ప్రాసలు ఉండవు, శబ్ద ప్రాసలు ఉండవు. వారికి భావప్రాసలు ఉంటాయి. దే రిథమ్, దే ప్లే విత్ ద ఐడియాస్ అన్నమాట. సో ఉదాహరణకి కీర్తన గ్రంథం మొదటి కీర్తన మనం చూస్తాం. దే ప్లేడ్ విత్ ఐడియాస్, దే ట్రై టు ఆర్టికులేట్ ద ఐడియాస్.
దుష్టులు నీతిమంతులు, దుష్టుల యొక్క గతి నీతిమంతుల యొక్క ఫలితం. రైట్. సో గాలి చెదరగొట్టిన పొట్టువలే ఉంటారు, నీటి కాలువ నాటబడిన మొక్కవలే ఉంటారు, చెదిరిపోతారు, ఫలిస్తారు. చూసారా, ఆ కాంట్రాస్ట్ మనం చూస్తూ ఉంటాం. సో యు టేక్ ఎనీ పోయిటర్ అంచేత ఈ యొక్క పుస్తకాలని సమకూర్చినప్పుడు పొయిటికల్ బుక్స్ అన్నిటిని కూడా ఒక చోట కూర్చారు. ఓకే, పెంటెట్యూక్ ని, ధర్మశాస్త్ర మోషే ధర్మశాస్త్రాన్ని ఒక చోట పెట్టారు, ప్రవక్తలను వారి యొక్క క్రమంలో ఒక చోట పెట్టారు, తర్వాత లేఖనాల్ని లేక క్షమించండి పద్య భాగాన్ని వారు చోట పెట్టారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే చుట్టలు అన్నారు, రైట్, స్క్రోల్స్ అన్నారు. ఏవేవి స్క్రోల్స్? అవి చాలా చిన్నవి కాబట్టి వాటిని స్క్రోల్స్ అన్నారు. అవి ఏమేమి? సొలొమోను రాసినటువంటి పరమగీతాలు స్క్రోల్స్ కింద వాళ్ళు లెక్క పెట్టారు, చుట్టలు అన్నారు. తర్వాత రూతు గ్రంథం ఇట్స్ ఎ స్క్రోల్, రైట్. విలాప వాక్యములు ఇట్స్ ఎ స్క్రోల్. తర్వాత ప్రసంగి అది కూడా స్క్రోల్, చుట్ట కిందనే వస్తుంది. మరి తర్వాత ఎస్తేరు గ్రంథం, ఐదు స్క్రోల్స్ అనేవి ఉన్నవి, రైట్. సొలొమోను రాసిన పరమగీతాలు, రూతు గ్రంథం, విలాప వాక్యములు, ప్రసంగి గ్రంథం, ఎస్తేర్, ఇవి స్క్రోల్స్ గా పిలిచారు, రైట్. దే కాల్డ్ స్క్రోల్స్. ఐదవదిగా చరిత్ర పుస్తకాలు. చరిత్ర పుస్తకాలని మరి దానియేలు చరిత్ర గ్రంథం, ఎక్సైల్ లో ఉన్నటువంటి ఆ యొక్క చెరలో ఉన్నటువంటి జరిగిన సంగతులను దానియేలు రాశాడు. దానియేలు గ్రంథము చరిత్ర పుస్తకంగా ట్రీట్ చేశారు. తర్వాత ఎజ్రా నెహెమ్యాలను చరిత్ర పుస్తకాలుగా చూచారు. దినవృత్తాంత గ్రంథాలని, మొదటి 2 దినవృత్తాంత గ్రంథాలని చరిత్ర పుస్తకాలుగా చూచారు. మొదటి రాజులు, 2వ రాజులు కూడా చరిత్ర ఉంది. మొదటి రాజులు, 2వ రాజులు యొక్క రిపిటేషన్ అనేది మనము 2వ దినవృత్తాంత గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు రెండోసారి వచ్చింది? రాజులు మొదటి సమయాలు, 2వ సమయాలు, మొదటి రాజులు, 2వ రాజులు ప్రవక్తలు రాశారు. అందుకని ప్రవక్తల పుస్తక కేటగిరీలో పెట్టారు కదా, ప్రవక్తలు రాశారు. ప్రవక్తలు ఎలా రాశారు? సంఘటన జరిగిన వెంటనే వాటిని రాశారు, ఒక ప్రవచనం కొరకు రాశారు, దేవునికి డీలింగ్ కొరకు రాశారు, రైట్, ఇమీడియట్ గా. అందుకనే మనము ఆ ప్రవక్తలను చదువుతున్నప్పుడు మనకేమొస్తుందంటే దే రిటర్న్ విత్ ఏ రియాక్టివ్ మోడ్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ లో లేకపోతే చాలా ఏదైనా ఒక బ్లాస్ట్ న్యూస్ మనకి వచ్చింది అనుకుందాం. ఆ న్యూస్ వచ్చినప్పుడు రియాక్టివ్ మోడ్ లో రాసిన దానికి, రిఫ్లెక్టివ్ మోడ్ లో రాసిన దానికి తేడా ఉంటుంది, రైట్. రియాక్టివ్ మోడ్ లో రాసినప్పుడు, ఏదైనా రియాక్టివ్ మోడ్ లో రాసినప్పుడు, వెంటనే ప్రతిస్పందిస్తూ రాసినప్పుడు అందులో ఇమోషన్ ఎక్కువ కనిపిస్తుంది, భావోద్రేకం ఎక్కువ కనిపిస్తుంది. రైట్, రియాక్టివ్ టెండెన్సీ. రైట్. ఏదైనా ఒక సంఘటన చెప్పడం, ఈ మధ్య కాలంలో మనకి ఒక పెద్ద న్యూస్ ని రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు, రైట్. బోట్ చోరీ అనేటువంటి తీసుకుని బోట్లు ఎలా ఇది చేయబడ్డావో చెప్తా ఉన్నాం. సో అప్పుడు మనం దాన్ని రాసిన విధానం, జర్నల్స్ లో లేకపోతే న్యూస్ పేపర్స్ లో రాసిన విధానం మనం చూస్తున్నప్పుడు ఏమొస్తుందంటే ఇట్స్ మోర్ ఆఫ్ రియాక్టివ్ అనమాట. ఎట్లా జరిగింది, ఇలా చేస్తారంట, రైట్. సో అది చదువుతున్నప్పుడు మన రక్తం ఉడికిపోతున్నట్లుగా ఉంటారు. ప్రవక్తలు వారు రాస్తున్నప్పుడు దేవుని సంగతులు, దేవుడు వాళ్ళని డీల్ చేస్తున్నది ఇమీడియట్ కాంటెక్స్ట్ లో వారు రాశారు. సో దెర్ ఇస్ ఎ ఫ్రెష్నెస్ ఇన్ ఇట్, దెర్ ఇస్ ఎ టెండెన్సీ ఆఫ్ ద టచింగ్ ది ఇమోషన్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట, రైట్. కానీ ఈ యొక్క మొదటి 2 దినవృత్తాంతాలు వారు ప్రవక్తలు రాసినవి, అవే విషయాల్ని ఇక్కడ యాజకులైన వారు రాశారు. మొదటి దినవృత్తాంత గ్రంథాలు యాజకులు రాశారు. ఎక్కడ రాశారు? చెరలో రాశారు. చెరలో వారికి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ జనరేషన్ కొరకు
ఇశ్రాయేల్ చరిత్రను తెలియచేయటం కొరకు వారు మళ్ళా తిరిగి వీరు ఈ యొక్క మొదటి 2 దినవృత్తాంత గ్రంథాలని రాశారు. అంచేత ఈ బుక్స్, చరిత్ర పుస్తకాలు రిఫ్లెక్టివ్. ప్రాఫిటికల్ బుక్స్ లో ఉన్నటువంటి చరిత్ర రియాక్టివ్ గా కనిపిస్తుంది, ఇమీడియట్ కాంటెక్స్ట్ గా కనిపిస్తుంది. మరి ఈ యొక్క మొదటి 2 దినవృత్తాంతాల్లో ఉన్నటువంటిది మరి అది రిఫ్లెక్టివ్ గా కనిపిస్తుంది. జరిగిన దానిని ఆలోచన చేసి, జరిగిన దానిని హేతుబద్ధంగా మరి ఒక సమగ్రంగా ఇవ్వటానికి చేసినటువంటి ప్రయత్నంగా మనం చూస్తూ ఉంటాం. రైట్. సో అంచేత వీరు ఏమని తలంచారంటే, దే ఆర్ నాట్ ప్రాఫిట్స్, వీళ్ళు రాసింది కూడా ప్రవక్తలు కాదు, వారు యాజకులైన వారు రాశారు, ప్రీస్ట్లీ రోల్ పర్స్పెక్టివ్ లో రాశారు, వారు చరిత్ర అంటే ఇస్రాయేల్ చెరలో ఉన్నప్పుడు రాశారు, కాబట్టి ఇవి చరిత్ర పుస్తకాలుగా చెప్పారు. అర్థమవుతుంది కదండి. సో మరి యూదుల యొక్క పాత నిబంధన గ్రంథం వాళ్ళు చూసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అది? ధర్మశాస్త్రం, ప్రవక్తులు, పూర్వ ప్రవక్తులు, తర్వాత ప్రవక్తులు, తర్వాత పొయిటికల్ బుక్స్. రైట్. పొయిటికల్ బుక్స్ ఏమన్నాయి? కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథం. స్క్రోల్స్ అనేటువంటిది మనం చూచాము. స్క్రోల్స్ అంటే సొలొమోను రాసినటువంటి పరమగీతాలు, రూతు, విలాప వాక్యములు, ప్రసంగి, ఎస్తేర్. రైట్. చరిత్ర గ్రంథాలు దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, మరి మొదటి 2 దినవృత్తాంత గ్రంథాలని వారు చరిత్ర గ్రంథాలుగా వారు చూచారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్తేరును వారు చరిత్ర గ్రంథాల్లో పెట్టలేదు, వాళ్ళు స్క్రోల్స్ లో పెట్టాలని మనం చూస్తూ ఉంటాము. రైట్. మరి రూతును మరి చరిత్ర గ్రంథంలో పెట్టలేదు, దాన్ని కూడా స్క్రోల్స్ లో పెట్టాలని మనం చూస్తూ ఉన్నాము. అయితే మనము ఇది ఎందుకు మరి ఎందుకు మనం దీన్ని తెలుసుకోవాలి అంటే, దట్స్ హౌ కానన్ ముందు యూదులు చూసినటువంటి ఆ యొక్క ఆర్డర్ అనేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్, అటువంటి స్ట్రక్చర్లు వారు చూచారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క కానన్ అంటే ప్రామాణిక గ్రంథాలను వారు నిర్దేశించి, ప్రామాణిక గ్రంథాలను వారు మరి సమకూర్చిన యొక్క ఓల్డ్ టెస్టమెంట్ క్యానన్ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకి కనపడేది కొంచెము తేడాతో కూడినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ని మనం చూస్తూ ఉంటాము. రైట్. ధర్మశాస్త్ర గ్రంథం యాజ్ యూజువల్ మనం చెప్పాము, అది మోషే రాసినటువంటి పంచకాండములుగా మనం చూస్తున్నాం. టాప్ ప్రయారిటీ మరి మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలుగా మనం చూస్తాం. అందుకని కొంతమంది స్కాలర్స్ ఆ కాలంలో కూడా మోషే రాసినటువంటి పంచకాండ గ్రంథాలు ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని నమ్మారు. మిగిలిన వాటిని వాళ్ళు ఇన్స్పిరేషన్, దానికి దైవావేశం కలిగినదిగా కొంతమంది భావించలేదు అనే విషయం కూడా మనం చూడాలి. రైట్. రెండవదిగా, ఎక్కడైతే స్క్రోల్స్ ఉన్నాయో, స్క్రోల్స్ లో ఉన్నటువంటి ప్రసంగి, పరమగీతాల్ని ఇక క్యానన్ చేసినప్పుడు ఇందులో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కొత్త నిర్మాణంలో మనం చూసేది ఏంటంటే, పొయిటికల్ బుక్స్ 3కు బదులుగా 5 అయ్యాయి. యోబు గ్రంథము, కీర్తన గ్రంథం, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. రైట్. సో ఈ 5 పుస్తకాలు కూడా పద్య భాగంగా తెలియజేశారు. రైట్. అయితే చరిత్ర గ్రంథాలు ఏమిటి? యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. అంటే యెహోషువ గ్రంథం నుంచి మరి ఎస్తేర్ గ్రంథం వరకు కూడా చరిత్ర పుస్తకాలుగా వారు విభజించినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రవచనాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు మన సెలబ్రిటీ కల్చర్లో పెద్ద అంటే ఎక్కువ జనాభా వెళ్తున్న వాళ్ళని ఇప్పుడు అంటారు, అయ్యా మీరు పెద్ద సేవకులు అండి అని. మరి ఒకసారి నేను గృహప్రవేశానికి వెళ్ళాను. వాళ్ళు మా చర్చ్ మెంబర్స్, సాడ్లీ మరి వాళ్ళ రక్షణలోకి నడిపించాను. గృహప్రవేశానికి పిలిచారు. పిలిచిన తర్వాత ఇంకొక సేవకుని కూడా, ఇంకొక అయ్యగారిని కూడా పిలిచారు. అప్పుడు పిలిచినప్పుడు ఆ యొక్క రిబ్బన్ కటింగ్ దగ్గర ఉన్నాము.
పిలిచిన వాళ్ళు ఇంకొక సేవకుని పిలుస్తాయా, మీరు పెద్ద సేవకులు కదండి, మీరు 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 వచ్చి కట్ చేయండి అని అన్నారు. మీరు పెద్ద సేవకులు కదా అంటే ఉద్దేశం ఏంటంటే చాలా మంది జనం ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తారు, కొంచెం పేరు పలుకుబడి ఉంది కాబట్టి మీరు పెద్ద సేవకులు కదండి, మీరు ఇది చేయండి అని వారు పిలిచారు అనమాట. రైట్, ఆ యొక్క రిబ్బన్ కటింగ్ దగ్గర. అలా కాదు, మన ఇక్కడ పెద్ద పెద్ద ప్రవక్తలు అంటే దేర్ సెలబ్రిటీ ప్రాఫిట్స్ అని కాదు. పెద్ద ప్రవక్తలు అంటే వారు రాసినటువంటి ఆ యొక్క ప్రవచనాల యొక్క ఆ యొక్క కంటెంట్ ఎక్కువగా ఉన్నది కాబట్టి, ఆ యొక్క వాల్యూమినస్ ప్రాఫెసీస్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఏమన్నారంటే మేజర్ ప్రాఫిట్స్ అన్నారు. యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు కూడా మేజర్ ప్రాఫిట్స్ పెట్టారు. ఎందుకంటే అది ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యములు కనుక. తర్వాత యెహెజ్కేలు, దానియేలు, వీరిని పెద్ద ప్రవక్తలుగా పిలిచారు. చిన్న ప్రవక్తలు మనకు తెలుసు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫనియా, హగ్గై, జకరియా, మలాకి. మరి వారు చిన్న ప్రవక్తలుగా చూచారు. రైట్, అంటే మనం ప్రజెంట్ బైబిల్ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో అంచేత మనము ఈ రోజున మనం ఏం నేర్చుకుంటామంటే ఈ యొక్క స్ట్రక్చర్, ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ యొక్క స్ట్రక్చర్ ని మనం చూస్తూ ఉన్నాం. క్యానన్ కు ముందు యూదులు వారు ఫాలో అయిన స్ట్రక్చర్ చూస్తున్నాము. క్యానన్ తర్వాత ప్రామాణిక గ్రంథాలను గుర్తించిన తర్వాత మనము ఫాలో అవుతున్నటువంటి స్ట్రక్చర్ ని మనం చూస్తూ ఉన్నాము. దీని యొక్క టైం లైన్ కూడా మరి మనం చూస్తూ ఉంటాం. మరి సహజంగా సృష్టి క్రీస్తు పూర్వం 4200 సంవత్సరాల నుంచి క్రితం జరిగి ఉంటుంది. క్రీస్తు పూర్వం 4200 సంవత్సరాలు. క్రీస్తు శకం మనము 2000 సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే 6200 సంవత్సరాలుగా కొంతమంది బైబిల్ పండితులు వారు బేరీజు వేస్తూ ఉన్నారు. ఎలా బేరీజు వేస్తున్నారు? ఈ యొక్క జీనియాలజీని ఎందుకు ప్రామాణికంగా, అంటే క్రీస్తు పూర్వం 4200 సంవత్సరాలని ఎందుకు చెప్తున్నారు అని అంటే, మరి జీనియాలజీని ఆధారంగా చేసుకుని వంశావళులు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వంశావళిని ఆధారంగా చేసుకుని మరి క్రీస్తు పూర్వం 4200 సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభించబడింది. తర్వాత పతనము, సృష్టి పతనము రెండు కూడా వాటిని వారు ఆ యొక్క డేట్స్ లో వారు పెడుతూ ఉంటారు. తర్వాత 2000 సంవత్సరాలకి జల ప్రళయం, 2400 సంవత్సరంలో జల ప్రళయం రావడాన్ని, తర్వాత 2250 సంవత్సరంలో బాబేలు గోపురం గురించిన విషయాన్ని వారు ప్రస్తావన చేస్తుంటారు. 2166వ సంవత్సరంలో మరి అబ్రహాము యొక్క పిలుపును చూస్తాం క్రీస్తు పూర్వం. మరి సొలొమోను కాలము క్రీస్తు పూర్వం 971వ సంవత్సరంగా చూస్తున్నాం. మనము చిన్న ప్రవక్తులు, పెద్ద ప్రవక్తులు వచ్చినప్పుడు ప్రీ ఎక్సైల్ ప్రాఫిట్స్, ఎక్సైల్ ప్రాఫిట్స్, పోస్ట్ ఎక్సైల్ ప్రాఫిట్స్ ఆ యొక్క డివిజన్ మాత్రమే కాకుండా ఏ ప్రాఫిట్ ఏ టైం లైన్ లో ఉన్నాడో కూడా మనం చూస్తాము. రైట్, ప్రాఫిట్ యొక్క ప్రాఫిట్ యొక్క హిస్టారిక్ కాంటెక్స్ట్ చూస్తాము, ప్రాఫిట్ యొక్క టైం లైన్ చూస్తాము, ప్రాఫిట్ యొక్క ఆ యొక్క పొలిటికల్ కాంటెక్స్ట్ ని కూడా చూస్తాము. ఒక్క ప్రవక్త ఏ యొక్క రాజకీయ లేక ఆ సమాజంలో ఉన్నటువంటి రాజులు, ఏ రాజు క్రింద వారు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు వారికి వారిని ఆశీర్వదిస్తూ, లేకపోతే వారిని అభినందిస్తూ, లేకపోతే వారి యొక్క పాపం గురించి హెచ్చరిక చేస్తూ ప్రవచనాలు వచ్చాయో మనం చూడవచ్చు. రైట్, సో అంటే ప్రవచనాలు అవి చరిత్రలో జరిగాయి, ప్రజలను ఉద్దేశించి జరిగాయి. యేసు ప్రభువారి యొక్క ఆగమనం గురించి, మెస్సియా యొక్క ఆగమనం గురించి చెప్పినప్పుడు కూడా దేర్ ఇస్ ఎ హిస్టారిక్ కాంటెక్స్ట్ ఫర్ ద ప్రాఫిట్స్ అనే విషయాన్ని మనం చూడవచ్చు. రైట్, సో ఇది మనం చూసేటువంటి విషయాలు. మరి ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ ని మనము దాని యొక్క కాలమానంలో మనము చూసినట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని కూడా మనము చాలా క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే మనము 10 భాగాలుగా 10 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆది కాండం గ్రంథం నుండి
ప్రకటన గ్రంథం క్షమించండి మలాకి గ్రంథం వరకు కూడా మనం 10 సంగతులు మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా మరి ఆది కాండం 1వ అధ్యాయము మరి నుండి 11వ అధ్యాయం వరకు కూడా మనము సృష్టి ప్రారంభం మొదలుకొని మనము బాబేలు గోపురం వరకు కూడా, బాబేలు గోపురం చెదిరిపోయే వరకు కూడా, భాషలతో చెదిరిపోయే వరకు కూడా మరి మొదటి భాగంగా చూడవచ్చు. దాన్ని ఏమన్నామంటే ఆరంభాలు అన్నాం, ప్రారంభాలు అన్నాం. రైట్, అన్నిటికీ కూడా ప్రారంభం. రైట్, ప్రపంచాన్ని మానవుడు సృష్టించడం, పాతనమ్మం, ఇవన్నీ కూడా మరి నోవహు జల ప్రళయము, తర్వాత బాబేలు గోపురం, ఇవన్నీ కూడా సో ప్రారంభాలుగా మనం చూస్తూ ఉంటాం. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క అబ్రహాం యొక్క పిలుపు 12వ అధ్యాయం నుండి మనం చూస్తాం 50వ అధ్యాయం వరకు కూడా అబ్రహాం, ఇట్ రివాల్వ్స్ అరౌండ్ అబ్రహాం, ఐజాక్ అండ్ అబ్రహాం, ఐజాక్, జాకబ్ అండ్ జోసెఫ్, నలుగురు వ్యక్తులు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. రైట్, సో రెండవ భాగం మరి అబ్రహాం యొక్క పిలుపు, నిబంధన, తర్వాత ఇస్సాకుని గురించి, ఆయన పుట్టుక, మరి ఆయన గురించిన విషయాలు, యాకోబుని దేవుడు ఎంచుకుంటాం, మరి యాకోబు ద్వారా మరి దేవుడు వారికి ఇచ్చిన సంతానం, దేవుని యొక్క నిబంధన చేయటం, తర్వాత యోసేపు వారు ఐగుప్తికి వెళ్ళే కాలం వరకు కూడా రెండవ భాగంగా చూస్తాం. మూడవదిగా అంటే మనం పాత నిబంధన గ్రంథం యొక్క కైండ్ ఆఫ్ వీఆర్ గ్లాన్సింగ్ త్రూ అనమాట. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు మరి తిరిగి వెనక్కి రావటాన్ని మనము చూస్తూ ఉన్నాము. రైట్, అది నిర్గమము. రైట్, నిర్గమం అంటే వెనక్కి రావటం అనమాట. సో ఎక్కడికి వస్తున్నారు? వాగ్దాన దేశంలోనికి వస్తున్నారు. మరి మనకి నిర్గమకాండ గ్రంథం, లేవీకాండ గ్రంథం, సంఖ్యాకాండ గ్రంథం, ద్వితీయోపదేశ కాండ గ్రంథాల్లో ఈ నిర్గమానికి, ఈ ఎక్సడస్ కి ఇవ్వబడిన ప్రాధాన్యతను మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 1804 నుండి 1406 వరకు, 1804 to 1406 వరకు కూడా వీటిని మనం చూస్తూ ఉంటాము. తిరిగి మరి మనము నాలుగవదిగా మనం చూసినట్లయితే వారు వాగ్దాన దేశాన్ని జయించి పొందుకున్న విషయాన్ని చూస్తాము. 1406 నుంచి మరి 1350 వరకు కూడా. రైట్, మరి ఆది కాండ గ్రంథము యొక్క ఆఖరి భాగం నుంచి ద్వితీయోపదేశ కాండ గ్రంథము మధ్య కాలంలో జరిగిన సంవత్సరాలు పట్టిన కాలము 400 సంవత్సరాలు. రైట్, ఇశ్రాయేల్ యెహోషువ కాలంలో పూర్తిగా వాగ్దాన దేశం అంతటిని కూడా స్వతంత్రించుకోవటానికి వారికి పట్టిన కాలం 50 సంవత్సరాలు. యెహోషువ గ్రంథంలో యోర్దాను నది దాటాన్ని చూస్తాము. దేశాన్ని యుద్ధం చేసి వారు జయించడాన్ని మనం చూస్తూ ఉంటాము. అది 12 గోత్రాలకు కూడా దేశాన్ని విభజించడాన్ని మనం చూస్తాము. రైట్, ఐదవదిగా న్యాయాధిపతుల గ్రంథం. సో న్యాయాధిపతుల కాలం అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, జడ్జెస్ అనేటువంటి వారు, మరి దేవుడు ఆయన యొక్క రూల్, గాడ్స్ ప్రైమరీ రూల్ ఈజ్ ఎ థియోక్రటిక్ రూల్ ఫర్ హ్యూమన్ కైండ్. మానవాళికి దేవుడు తానే పరిపాలన చేయటాన్ని, తన ప్రవక్తలను ఉపయోగించుకుని, న్యాయాధిపతులను ఎంచుకుని లేపుకొని ఆయన పరిపాలన చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ కాల్డ్ థియోక్రటిక్ రూల్. ఎప్పటి వరకు థియోక్రటిక్ రూల్ ఉండింది? మరి ఇశ్రాయేల్ ప్రజలు మోనోక్రాటిక్ రూల్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి తిరిగి మరి సౌలు రాజును ఎన్నుకునే వరకు కూడా ఈ కాలం అంతా కూడా మనం స్పష్టమైనటువంటి థియోక్రాటిక్ రూల్ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక డామినెంట్ థియోక్రాటిక్ రూల్ మనం చూస్తుంటాం. మనము దేవుడు ఎలా ఆయన న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ప్రజలు మొదలు పెడతా ఉన్నారు, న్యాయాధిపతులను ఎన్నుకుని ఆయన పరిపాలన చేశాడో మనం చూస్తూ ఉంటాం. రైట్, ఆరోదిగా మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 1051 నుంచి 931 వరకు కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క వాళ్ళ యొక్క గ్లోరియస్ పీరియడ్. వారు రాజుని అడగటం, మరి దేవుడు వారికి రాజుని ఇవ్వటాన్ని మనం చూస్తాం.
వారు రాజును అడుగుతున్నప్పుడు వారు గ్రహించుకోలేకపోయింది ఏమిటంటే, మనము దేవుని యొక్క పరిపాలన త్రోసివేస్తున్నాం. అందుకని సమూయేలు చాలా గ్రీవ్ అయ్యాడు, చాలా బాధపడ్డాడు. మరి మరి ప్రభు అంటాడు, యెహోవా దేవుడు అంటాడు, వారు త్రోసివేసింది నిన్ను కాదు, నన్ను త్రోసివేశారు. వారు నేను థియోక్రాటిక్ రూల్లో ఉండి, నేనే వారికి దేవుడిగా ఉండి, నేనే వారికి రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాను. అయితే వారు మోనోక్రాటిక్ రూల్ కావాలనుకున్నారు, మోనోక్రసీ కావాలనుకున్నారు, రైట్? ఎందుకంటే చుట్టుపక్కల వారు అందరూ కూడా మోనోక్రసీలో ఉన్నారు కాబట్టి నేను 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 వారికి దేవుడిగా రాజుగా ఉండటం వారికి ఇస్తున్నారు. వారికి కూడా ఒక రాజు కావాలనుకున్నారు, విజిబుల్ కింగ్ కావాలనుకుంటున్నారు. నేను వీరిని ప్రత్యేకమైన వారిగా ఉంచాలనుకున్నాను. ఈ యొక్క లోకమంతటికి కూడా ఒక స్పెషల్ నేషన్ గా నేను మిమ్మల్ని నడిపించాను. బట్ దెన్ వారి ఉద్దేశ ప్రకారంగా నేను రాజునిస్తాను. కానీ మోనోక్రాటిక్ రూల్లో వారు అనుభవించేటువంటి శ్రమల గురించి, when you replace light, you need not invite darkness falls. వెలుగును తృణీకరించినప్పుడు చీకటిని ఆహ్వానించవసరం, చీకటి దానికి అదే వస్తుంది. when you reject life, you don't need to invite death. In the absence of life, you'll only experience death. When you reject the truth, you don't need to invite life. The life falls, right? When you reject God, దేవునిని రాజుగా తృణీకరించినప్పుడు, దేవుని యొక్క ఆ గొప్పదైన గ్లోరియస్ ఆ యొక్క రూల్ ని తిరస్కరించినప్పుడు నీకు వచ్చేది చీకటి రాజ్యమే. కాబట్టి ఇక్కడ ముందుగానే దేవుడు చెప్పాడు, అయినప్పటికీ కూడా మీరు నా ప్రజలు కనుక నా నిబంధనలను దావీదుతో చేస్తాను, దాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. అక్కడ ప్రజల యొక్క తిరస్కారము అయినప్పటికి కూడా అబ్రాహాము చేసిన నిబంధనను బట్టి తిరిగి ఆయన ప్రజలను కనిపించడాన్ని ఆ యొక్క పీరియడ్ లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉమ్మడి రాజ్యం అనేది 1551 నుంచి 1051 నుంచి 931 వరకు కూడా దాన్ని యునైటెడ్ కింగ్డమ్ గా మనం చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంత గ్రంథాలు, రెండో దినవృత్తాంత గ్రంథాలు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ఈ యొక్క పరమగీతాలు, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నవిగా మనం చూస్తూ ఉంటాం, రైట్? సో అంచేత ఇట్స్ ఏ యునైటెడ్ కింగ్డమ్. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఇశ్రాయేలు ప్రజలు రాజును కావాలి అనేటువంటి ఆ యొక్క కోరిక దగ్గర నుంచి సొలొమోను దేవాలయం నిర్మించిన వరకు కూడా ఉన్నదాన్ని వారు ఏమన్నామంటే ఉమ్మడి రాజ్యము, యునైటెడ్ కింగ్డమ్ గా చెప్పారు, రైట్? తర్వాత సొలొమోను తర్వాత మనకు తెలుసు యెరోబాము, రెహబాము కాలంలో డివిజన్ మనం చూస్తూ ఉంటాము. మరి ఆ యొక్క మెంటర్షిప్ కి లొంగనటువంటి రెహబాము వలన దేశం ఎలా డివైడ్ అయిపోయిందో మనం చూస్తూ ఉంటాము. దీన్ని ఏమన్నామంటే డివైడెడ్ కింగ్డమ్ అన్నాం. డివైడెడ్ కింగ్డమ్ ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం 931 నుంచి 586 వరకు ఉన్న దాన్ని డివైడెడ్ కింగ్డమ్ గా చెప్తాం. 12 గోత్రాల వారిలో 10 గోత్రాల వారు ఉత్తర ఇశ్రాయేలు గాను, 2 గోత్రాల వారు దక్షిణ యూదాగా వారు సెపరేట్ అయిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. యెరోబాము యొక్క మరి రాజ్యము, రెహబాము యొక్క రాజ్యము. యెరోబాము ఆయన షోమ్రోన్లో కట్టినటువంటి ఆ యొక్క గుడి, ప్రతిమలు, ఇశ్రాయేల్ ప్రజలకు ఇంకా కూడా దేవాలయం ఉన్నది. కాబట్టి ఈ యొక్క డివైడెడ్ కింగ్డమ్ ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రవక్తలు ఇశ్రాయేలులో 10 గోత్రాలకి ప్రవక్తలు ఉన్నారు, 2 గోత్రాలకి కూడా ప్రవక్తలు ఉన్నారు. అందుకని మనము ఆ యొక్క మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ చదివేటప్పుడు అది కూడా మనం తీసుకుంటాం. నార్దర్న్ ప్రాఫిట్ ఇజ్రాయెల్ దేశపు ప్రవక్త, యోధా దేశపు ప్రవక్త అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం, రైట్? సో వి సీ ఏ డివైడెడ్ కింగ్డమ్, రైట్? తర్వాత బబులోను చెర. ఈ యొక్క క్రీస్తు పూర్వం
605 నుంచి 535 వరకు కూడా ఉన్నది బబులోను చెర. దానియేలు, యెహెజ్కేలు వారు ఆ కాలంలో ఉన్నట్లుగా చూస్తున్నాం ఆ గ్రంథాలు. 70 years ఆఫ్ ఎక్సైల్, 70 years ఆఫ్ ఎక్సైల్ గా మనం చూస్తా ఉన్నాం. 9వదిగా మరి తిరిగి చెర నుంచి తిరిగి రావడం, పోస్ట్ ఎక్సైల్ ఎప్పటి వరకు అని అంటే 538 నుంచి 430, 538 ఇవన్నీ కూడా బీసీ. 538 నుంచి 430, 188 years, 108 సంవత్సరాలు అది రిటర్న్ మరి తిరిగి వచ్చినటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇందులో ఏం చూస్తాము? దేవాలయం యొక్క పునర్నిర్మాణం చూస్తాము. రైట్, దేవాలయం పునర్నిర్మాణానికి కోరేషు చేసినటువంటి శాసనం దగ్గర నుంచి ఎలా మరి అది పునర్నిర్మించబడిందో, క్రీస్తు పూర్వం 538లో ప్రారంభించబడి 444 ఎలాగా పూర్తి అయిందో మనం చూస్తాము. తిరిగి మరి ఇశ్రాయేల్ ప్రజలు 3 దఫాల్లో ఎలా వచ్చారో, తిరిగి వెనక్కి వచ్చారో దాన్ని చూస్తూ ఉంటాము. క్రీస్తు ఎజ్రా కాలంలో ఆ యొక్క రివైవల్ ని ఈ యొక్క పీరియడ్ లోనే చూస్తాం. 538 to 440లో మనం చూస్తాము. నెహెమ్యా ఆయన ఈ యెరూషలేము యొక్క గోడలను కట్టించడానికి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. సో రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్, రీబిల్డింగ్ ఆఫ్ ద వాల్స్ మనం చూస్తూ ఉంటాం. రివైవల్ ఆఫ్ ద పీపుల్, 3 రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్, రీబిల్డింగ్ ఆఫ్ ద వాల్స్ అండ్ రివైవల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వీటి వివరణ మనం ఒక్కొక్క పుస్తకాన్ని చదివినప్పుడు మనం చూడబోతాం. రైట్, క్రీస్తు పూర్వం 430 నుంచి క్రీస్తు శకం 5, క్రీస్తు పూర్వం 5 వరకు కూడా, BC 5 వరకు కూడా, యేసుప్రభు ఆగమనం వరకు కూడా ఉన్న కాలాన్ని మనం ఏమన్నాము అంటే నిశ్శబ్ద కాలం, సైలెంట్ పీరియడ్ గా చెప్తారు. రైట్, ఈ యొక్క నిశ్శబ్ద కాలంలో పర్షియన్స్ పరిపాలన చేశారు, గ్రీకులు పరిపాలన చేశారు, హస్మోనియన్స్ పరిపాలన చేశారు, రోమీలు పరిపాలన చేశారు. మరి ఈ కాలంలోనే పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చారు, జెలట్స్ వచ్చారు. రైట్, సో యేసు ప్రభు వారి కాలానికి జెలట్స్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత యేసు ప్రభు వారి యొక్క ఆగమనం గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, సో ఈ రీతిగా మనము ఓల్డ్ టెస్టిమెంట్ ని మనము 10 పీరియడ్స్, 10 డిస్టింక్ట్ పీరియడ్స్ గా మనం చూడవచ్చు. రైట్, అంటే అది చూస్తున్నప్పుడు నేను డిస్పెన్సేషనల్ థాట్ ని మీకు ఇవ్వట్లేదు, కానీ అంటే సహజంగా ఆ తలంపు వస్తుంది. డిస్పెన్సేషనల్ థాట్ మనం అర్థం చేసుకోవడానికి వేరే సూత్రాలను ఉపయోగిస్తాం, కానీ బట్ మనము బ్రాడ్ గా ఓల్డ్ టెస్టిమెంట్ ని అర్థం చేసుకోవడానికి మనం జ్ఞాపం చేసుకునే టైం లైన్ అది నేను తిరిగి మీకు ఆ యొక్క దాని కాపీ నేను మీకు పంపిస్తాను. ఆ టైం లైన్ ని మనం కొంచెం రాసుకోవాలి. మన యొక్క కంఠస్థం చేయడం మనకు కష్టం, కానీ మన యొక్క బైబిల్లో ఆ టైం లైన్ మనం ఆ బుక్స్ దగ్గర మనం రాసుకున్నట్లయితే మనకి గుర్తుపెట్టుకోవడానికి, మనం ప్రీచ్ చేసినప్పుడు, మనం చదువుతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఏ కాలంలో ఉన్న సంగతులు చూస్తున్నాం అనేటువంటిది మన మైండ్ లో ప్రింట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. రైట్, సో let us come to the structure of the Genesis. ఆది కాండ గ్రంథం యొక్క నిర్మాణం గురించి మనము ఆలోచన చేస్తాము. రైట్, ఆది కాండ గ్రంథాన్ని మనము 2 ప్రాముఖ్యమైన భాగాలుగా మనం చూడవచ్చు. రైట్, మనము ఆల్రెడీ నేను దాని విషయం చెప్పాను. మొదటి 11 అధ్యాయాలు 2000 సంవత్సరాల చరిత్రను చూపిస్తూ ఉన్నాయి. తిరిగి 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు అబ్రహాము పిలుపు నుండి మనము ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెంది ఐగుప్తు దేశంకు వెళ్ళేటువంటి కాలాన్ని సూచిస్తుంది. రైట్, సో దీన్ని ఒక బ్రాడ్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి, అంటే మనం గుర్తుపెట్టుకోవడం కొరకు మొదటి 11 అధ్యాయాల్లో 4 ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. 4 ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. మొట్టమొదటిది సృష్టి, రెండవది పతనము, మూడవది జల ప్రళయము, నాలుగవది జనాంగములు. మనకి ఆ యొక్క వంశావళి పేరు రాసరిగా జనాంగము. 4 ముఖ్యమైన సంఘటనలు మొదటి 11 అధ్యాయాల్లో సృష్టి,
పతనము, జలప్రళయము, జనాంగములు. ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే 4 కూడా ముఖ్యమే, కానీ మనము బాగా రిపీటెడ్ గా మనము ఉపయోగించేటువంటిది ఏమిటంటే సృష్టి పతనం. రైట్, సృష్టి పతనాన్ని ఉపయోగిస్తున్నాము. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కూడా మనము నలుగురు యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుని గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాము. యోసేపును గురించి ఎక్కువ సమాచారాన్ని మనము మరి ఇక ఆదికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యోసేపుని ఒక ప్రామినెంట్ గా ఆయన చూపిస్తున్నాడు. అబ్రహాముని పిలుపుని చూపించిన తర్వాత యోసేపుకు ఎక్కువ అధ్యాయాలు ఆయన గురించిన డిస్క్రిప్షన్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే మనము ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం చదివేటప్పుడు అనేకమైన థీరీస్ వస్తూ ఉంటాయి. మన మనసులో అనేకమైనటువంటి చాలా మంది వారి యొక్క థీరీస్ వారు ప్రతిపాదిస్తుంటారు. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ థీరీస్ మనం చూడబోతా ఉంటాం. ఎనీవే మనం చూస్తాము. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే సృష్టి, క్రియేషన్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి క్రియేషన్ ఆర్డర్కి మిగిలినటువంటి మత గ్రంథాల్లో వ్రాయబడినటువంటి క్రియేషన్ ఆర్డర్కి తేడా ఉన్నది. రైట్, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి క్రియేషన్ ఆర్డర్కి మిగిలినటువంటి మత గ్రంథాల్లో ఉన్నటువంటి క్రియేషన్ ఆర్డర్కి తేడా ఉన్నది. రైట్, సో ఆ తేడాను మీకు అంటే క్రియేషన్ అనగానే మనకి దేవుడు సమస్తమును కూడా సృష్టించాడు, నోటి మాటతో సృష్టించాడు. ఇది మనం నమ్మేది. మనము చాలాసార్లు మనం ప్రీచ్ చేసేటప్పుడు దేవుడు సమస్తాన్ని సృష్టించాడు అంటే అందరూ కూడా తలూపుతారు. క్రైస్తవ వ్యతిరేకులు కూడా తలూపుతారు. రైట్, మరి హిందువులు తలూపుతారు, ముస్లింలు తలూపుతారు, రైట్, బౌద్ధులు తలూపుతారు, అందరూ కూడా తలూపుతారు. గాడ్ క్రియేటెడ్. బట్ దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ ఆర్ ఇంపార్టెంట్ థియరీస్ దట్ వర్ ప్రపోజ్డ్ ఇన్ రిలీజియస్ బుక్స్. మరి ఆ థియరీస్ ని మనం గుర్తుపెట్టుకోగలం. ఒక్కొక్క మతం సృష్టి క్రమాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, సృష్టి యొక్క ఎలా ఈ యొక్క ఉనికి, ఈ యొక్క విశ్వం, ఈ పదార్థం ఉనికిలోనికి వచ్చింది, ఈ జీవము ఉనికిలోనికి వచ్చింది, ఈ సృష్టి ఉనికిలోనికి వచ్చింది అని మనము అడిగినట్లయితే మరి వేరు మతముల వారు వేరు విధానాల్లో చెప్తుంటారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క టెర్మినాలజీని మీరు గుర్తు చేసుకోవాల్సింది మనం చేస్తాం. సో ఐ వాంట్ టు రిమెంబర్ దిస్ టెర్మినాలజీ. అంటే ఈ యొక్క మీరు తర్వాత ఎప్పుడైనా సరే మీరు బుక్స్ చదువుతున్నప్పుడు ఈ వర్డ్స్ మీకు తారసపడగానే యూ విల్ ఫీల్ హ్యాపీ, యూ విల్ ఫీల్ కనెక్టెడ్ అనమాట. కనెక్టెడ్, రైట్? There are 4 or 5 different ways of understanding the origins, ప్రారంభాలని, ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా విల్ స్టార్ట్ ద పాపులర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆరిజిన్స్ ఆర్ ది క్రియేషన్ ఇస్ దిస్. దీన్ని ఏమన్నామంటే ఎక్స్ మెటీరియల్ క్రియేషన్, రైట్? ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ అంటే పదార్థము నుండి సృష్టి ఉనికిలోనికి రావటం. ఇస్లాంలో మనం చూస్తూ ఉంటాము ఎక్స్ మెటీరియల్ క్రియేషన్. నాకు అది సర్ప్రైజ్ అయ్యాను. నేను ఆఫ్రికాలో ఒక అపాలజెటిక్ సెమినార్కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక కన్వర్ట్ అయిన ముల్లా ఆయన టీచ్ చేసినప్పుడు ఇస్లాం ఈజ్ నాట్ టీచింగ్ అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ వాట్ ద బైబిల్ ఈజ్ టీచింగ్ అన్నప్పుడు నేను ఆయన పర్సనల్గా ఆయనతో మాట్లాడాను. అండ్ హీ ఎక్స్ప్లెయిన్ టు మీ ఇస్లాం ఈజ్ టీచింగ్ ఎక్స్ మెటీరియల్ క్రియేషన్.
సో ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ ఏంటంటే అవుట్ ఆఫ్ సంథింగ్ the design had come out of something, out of material. Okay? ఒక కార్పెంటర్ చక్కని టేబుల్ చేసి ఇవ్వగలడు, చక్కని కుర్చీలు చేసి ఇవ్వగలడు, చక్కని మంచాలు చేసి ఇవ్వగలడు, చక్కని ఫర్నిచర్ చేసి ఇవ్వగలడు. ఎప్పుడు చేసిస్తాడు? ఆయనకి మనము ఇవ్వవలసినటువంటి రా వుడ్ని మనం ఇచ్చినప్పుడే, ఆ కలపని ఇచ్చినప్పుడే ఆయన ఆ యొక్క ఫర్నిచర్ చేసిస్తాడు. రైట్? జస్ట్ ఇమాజిన్ యూ సే దట్ అయ్యగారు మీరు చేసేవ్వండి అంటే, అయ్యా మీరు వుడ్ ఇవ్వకుండా నేను ఎక్కడ చేసిస్తాను. రైట్? చాలా మంది దేవుడు సృష్టించాడు అని చెప్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ద మ్యాటర్ గాడ్ బ్రాట్ ద డిజైన్ అని నమ్మేవాళ్ళు ఉన్నారు. సో దిస్ మ్యాటర్, ఈ పదార్థం, మనం ఉన్నటువంటి విజిబుల్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఇటర్నల్ గా ఉంది, ఇటర్నిటీని ఉంది. పదార్థాన్ని ఎవరు సృష్టించలేదు. ఇక విజిబుల్ మ్యాటర్ని ఎవరు కూడా సృష్టించలేదు. సో మ్యాటర్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్, అండ్ గాడ్ బ్రాట్ ఎ డిజైన్ అవుట్ ఆఫ్ మ్యాటర్. దాన్ని ఏమన్నాము అని అంటే ఎక్స్ మెటీరియల్ క్రియేషన్. హిందూయిజంలో ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ సంబంధించినటువంటి టీచింగ్స్ ఒక సైడ్ ఉన్నది, మరి వేరే రకములైనటువంటి టీచింగ్స్ కూడా ఉన్నాయి. అది మనం నేర్చుకోబోతున్నాం. ఇస్లాం కూడా ఎక్స్ మెటీరియల్ క్రియేషన్. మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ primarily talk about the ex material creation. ఈ యొక్క గ్యాప్ థియరీ, బైబిల్ గ్రంథంలో కొంతమంది గ్యాప్ థియరీ క్రియేట్ చేశారు, గ్యాప్ థియరీ సృష్టించారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యన చాలా గ్యాప్ ఉంది. కాబట్టి 2వ వచనం నుండి దేవుడు తిరిగి సృష్టించాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ మెటీరియల్ కింద వస్తుంది మనము ఆ రెండింటిని కలపకపోతే. రైట్? సో ఎక్స్ మెటీరియల్ అంటే పదార్థం ఆల్రెడీ ఉంది, పదార్థానికి డిజైన్ చేయటాన్ని ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ అన్నాం. ద సెకండ్ way of looking at the creation is the pantheistic view of creation. ఈ యొక్క పదార్థము అనేది దృశ్యమైనది. ఇది ఒక పదార్థములో ఉండేటువంటి ది డైవర్సిటీ, the diversity that you see in the world, the diversity that you see in the matter is an illusion అంటాడు ఒక ప్రక్కన. ఇంకో ప్రక్కన ఏమంటారంటే the world that you see as a created one is not the way you see as an ex material creation. It is, as a matter of fact, is an extension of God. XDO. Okay, మొట్టమొదటిది ఎక్స్ మెటీరియల్ అన్నాం, రెండవది XDO. My hand, it is my part of my body. It looks like an extension, right? So the creation, the universe, the matter that you see, the diversity that you see, whatever you know you are calling as a creation, that you are seeing, the visible thing is not out of God. It is part of God. It is an extension. The diversity that you see is an extension of God. దాన్ని ఏమన్నామంటే XDO క్రియేషన్ అన్నాము. ప్యాంథియిస్టిక్ వరల్డ్ వ్యూ అంటే అద్వైతవాదములో మనము XDO క్రియేషన్ మనం చూస్తాము. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు 2 చెప్పాను. అవుట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ మ్యాటర్లో నుంచి డిజైన్ వచ్చిందని ఏమన్నాము ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ అన్నాము. అవుట్ ఆఫ్ గాడ్, ఇట్ హెస్ an extension of God ఏమన్నాము XDO క్రియేషన్ అన్నాము. మూడవది
మూడవది ఇవల్యూషన్. థియరీ ఆఫ్ ఇవల్యూషన్ మనకు చాలా మందికి తెలుసు. థియరీ ఆఫ్ ఇవల్యూషన్ కూడా థియరీ ఆఫ్ ఇవల్యూషన్ కి ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ కి ఉన్న తేడా ఏమిటంటే, ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ లో వి అస్క్రైబ్ ఇట్ టు గాడ్. ఇవల్యూషన్ లో వి రిమూవ్ గాడ్. We remove God and we put time and chance. Are you with me? In ex material creation, we say that God created this out of matter. The matter is there forever. It's pre-existing. Matter has an eternal dimension. It is eternity. Matter is eternal. Matter is infinite. And God brought a design out of the matter. Is ex material creation. Ex deo creation is an extension of creation, is an extension of God. Just like my hand is part of my body, but it looks like an extension. In evolution, the design had come again out of matter. Matter is pre-existing. For a period of time, with various chances, hit and run, hit and trial way, suddenly life evolved. ఈ కెమికల్ రియాక్షన్స్ ఈ పదార్థంలో ఒకదాని ఒకటి కొట్టుకుని అవి ఏవో జరుగుతూ ఉండి అకస్మాత్తుగా ఈ యొక్క జీవం వచ్చింది. దాన్ని ఏమన్నారంటే ప్రైమోడియల్ సూప్ అన్నారు. ఈ ప్రైమోడియల్ సూప్ నుండి ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుకుంటూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ది సింగిల్ సెల్ ఆఫ్ లైఫ్ had evolved into multiple cell and multiple type of creation or life. From simple life, the life had evolved into a complex life. Okay, biology lo a simple biological cell has now grown as a complex. Manaki manalo, there are various systems, like we have nervous system, we have blood circulatory system, we have respiratory system, we have renal system, all work together, right? ఈ కాంప్లెక్స్ ది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్ సెల్ నుండి వచ్చింది. ఇట్ ఇవాల్వ్డ్, రైట్? సో ఇవల్యూషన్ అనేది దెర్ ఇస్ నో గాడ్, ఇట్ ఇస్ ఎ హిట్ అండ్ ట్రయల్ మెథడ్. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ it had come. డేవిడ్ హ్యూమ్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్ బ్రింగ్స్ ఆర్డర్ అంటాడు. గివ్ ఎనఫ్ టైం, గివ్ ఇన్ఫినైట్ number of chances, time plus matter to them, and give matter, time plus matter plus chance. See, encircle matter, time, matter, chance, bring order. సో ఇక్కడ కూడా మ్యాటర్ అనేది, పదార్థం అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ గానే ఉన్నట్లుగా చూస్తూ ఉంది. 3 చూసాం కదా. ఒకటి ఎక్స్ మెటీరియల్, 2 ఎక్స్ డియో, 3 ఇవల్యూషన్. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి ఆ 3 ఆర్డర్ ఒకసారి చెప్పండి, సో దట్ ఐ విల్ నో దట్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. ఇట్స్ ఎ హార్డ్ మీట్, రైట్? మార్నింగే మటన్ తో పరాటా తిన్నట్టుగా ఉంటుంది, రైట్ కదండి? కెన్ యూ టెల్, కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ టెల్ మీ ఆల్ ద 3 థింగ్స్? జస్ట్ నేమ్ ఇట్. ఎక్స్ మెటీరియల్ క్రియేషన్, యా. ఎక్స్ జియో క్రియేషన్, ఎక్స్ డియో, yes, creation. yeah, ex material creation, ex deo creation, and evolution, right? Evolutionary creation. Evolution, right? So నాలుగవది థియిస్టిక్ ఎవల్యూషన్ అనేది, అంటే
బైబిల్లో ఉన్న థియిస్టిక్ ఆర్డర్ ఎందుకు చెప్పాను కదండి, దే రిమూవ్ ఆ ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ లో గాడ్ ని తీసేశారని చెప్పాను కదా. సో థియిస్టిక్ ఎవల్యూషన్ లో ఏం చేశారంటే, ప్రాముఖ్యంగా థియాలజియన్స్ చేసింది ఏంటంటే, ఎస్ ఇట్స్ ఆల్ ఇవాల్వ్డ్ ఓన్లీ ఫ్రమ్ ద మ్యాటర్, ఇట్ ఇస్ ఆల్ ఇవాల్వ్డ్ ఓన్లీ, బట్ బిహైండ్ దిస్ ఎవల్యూషన్ దర్ ఇస్ గాడ్ అన్నారు. దాన్ని ఏమన్నామంటే థియిస్టిక్ ఎవల్యూషన్ అన్నాం. నాలుగోది సింపుల్, యు బ్రింగ్, యు ట్రై టు సింక్రనైజ్ evolution with theistic creation and it becomes theistic evolution, right? So you subscribe to evolutionary theory, but you say behind the evolution there is God. అది నాలుగోది. ఐదవది మనం ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నది అది ఏమిటంటే ఎక్స్ నిహిలియో క్రియేషన్, రైట్? ఫోర్త్ రిపీట్ చేయండి సార్ ఒకసారి. దిస్ ఇస్ ఎక్స్ నిహిలియో. యా, ఫోర్త్ రిపీట్ చేయరా ఒకసారి? theistic evolution. Theistic evolution. ఓకే, సో మనము ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ చూసాము, ఎక్స్డియో క్రియేషన్ చూసాము, ఎవల్యూషన్ చూసాము, థియిస్టిక్ ఎవల్యూషన్ చూసాము. అంటే మనము నమ్మని వాటిని ముందు చెప్పేస్తాను మీకు, రైట్? ఇవి ఉన్నాయి బయట అని చెప్పండి. ఇప్పుడు we'll see what the Bible is talking about in Genesis chapter 1. It talks about ex nihilo creation. Ex nihilo creation. There was nothing in this world. It's only God. And God is all-sufficient God. We should underline that word. It is God doesn't need anything. God is not depending on anything. Okay? God doesn't need anything. God doesn't depend on anything. God is, the God of the Bible is the God of all sufficiency. In the Father, Son, and the Holy Spirit, He is all-sufficient God. There is no lack. There is no need. There is no dependency outside of Him. That is God. That's the loftiness of God. And this God is an unchanging God. Right? But then God created the universe with His word. Right? ఆయన తన నోటి మాట చేత సృష్టించాడు. ఎట్లా సృష్టించాడు? కలుగును గాక అని చెప్పినప్పుడు అవి వినుకులోనికి వచ్చాయి. ఇక్కడ ఈ యొక్క 6th day క్రియేషన్ మనం చూస్తా ఉన్నాం. Out of nothing, ex nihilo, out of nothing, the life, the design, the creation came into existence just by the word of God. ఆయన నోటి మాట చేత కలుగును గాక అని చెప్పినప్పుడు ఉనికిలోనికి వచ్చాయి. దీన్ని ఎక్స్ నిహిలియో క్రియేషన్ అన్నాము, రైట్? సో జెనసిస్ చాప్టర్ 1 and 2 are the chapters that talks about ex nihilo creation. Egyptian mythology doesn't believe in ex nihilo creation. Greek mythology doesn't believe in ex nihilo creation. They believe in ex material creation. సో ఇప్పుడు మనము మీకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తా ఉన్నాను. అంటే ది లాఫ్టీనెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద చాప్టర్ 1 and chapter 2. It's amazing. It's a loftier idea. It's a loftier, the loftiness of God. You see here, the loftiness of God's creation. So అంచేత
అంటే ఈ యొక్క మొదటి 2 అధ్యాయాలు మనం చదువుతుంటున్నప్పుడు మన యొక్క వర్షిప్ అది దేవుని దగ్గరికి ఎలా వస్తుందంటే, మనకి పాత కీర్తన పుస్తకాలు ఉండదు. భీకరుండవు మా యెహోవా పీఠ మెదుటను గూడరే అనేటువంటి ఒక పాట ఉంటుంది. right? ఇది నేను చెప్పింది అంతా కూడా విన్నాక ఆ పాట పాడితే, భీకరుండు మా యెహోవా ఆయన పీఠ మెదుటను గూడరే అంటే ఇదంతా ఇంత గొప్ప దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనము we can't but worship him, we can't but fall at him, right? So that is what is been given at the very outset of Genesis chapter 1 and 2. బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి 2 అధ్యాయాల్లోనే దేవుడు తన యొక్క లాఫ్టీనెస్ తో ప్రారంభించాడు. బిగినింగ్ లోనే దేవుడు తన యొక్క భీకరత్వంతో ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం ఎండింగ్ లో మనం చూసినట్లయితే తన లాఫ్టీనెస్ తో, తన యొక్క భీకరత్వంతో ఆయన ముగించాడు. సో ఒకసారి నేను ఒక ముస్లింతో నేను డిస్కస్ చేస్తా ఉన్నాను. ఆయన హీ వాజ్ రెడిక్యూలింగ్ వర్జిన్ బర్త్, స్త్రీ కన్యక గర్భవతి గురించి ఆయన నన్ను కొంచెం హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అనంతమైన దేవుడు శరీరధారిగా రావడం గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా వర్జిన్ బర్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన ఒక మాట అడిగాను. డూ యూ బిలీవ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 1 and 2? అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఖురాన్ ఒకటి అంటావు కదా, మరి మొదటి 2 అధ్యాయాలు నువ్వు నమ్ముతావా అని అన్నాను. వై నాట్ అన్నాడు. వై నాట్? ఐ బిలీవ్ it is through the voice of God, through the word of God, this world came into existence. There ends the matter. The problem solved there అన్నాడు. అదేంటి అన్నాడు? మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క భీకరత్వాన్ని, ఆయన యొక్క క్రియేషన్ కి ఆయన క్రియేట్ చేసిన విధానాన్ని నువ్వు చూసినట్లయితే, వర్జిన్ బర్త్ ఇట్స్ వెరీ ఈజీ టు బిలీవ్ అని చెప్పారు. కన్యక గర్భవతి అవడం అనేది చాలా తేలిక, ఎందుకంటే ఆయన నోటి మాటతో సంస్థను సృష్టించిన వాడు. సో అంచేత మనము ఈ యొక్క ఎక్స్ నిహిలో క్రియేషన్ ని మనము సంపూర్ణంగా మనం నమ్ముతున్నాము. 6 దినాల సృష్టి క్రమాన్ని నమ్ముతున్నాము. ఇప్పుడు కొంతమందికి ఈ యొక్క 6 దినాల సృష్టి క్రమం నమ్మటానికి కష్టం అవుతుంది. సో ఒక తేలికైన ఆలోచన కొరలోనికి వచ్చారు. రవి జకరియా గారు ఆయన ఒక వ్యక్తిని గురించి ఒక స్టోరీ చెప్పారు. ఏంటనంటే, బాబు ఒక ఆయనంట చెరువు దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్ళాడంట. ఆయన చేపలు పడుతున్నాడు, చేపను కొలుస్తున్నాడు, మళ్ళా చెరువులో వేసేస్తున్నాడు. చేపను పడుతున్నాడు, కొలుస్తున్నాడు, చెరువులో వేసేస్తున్నాడు. సో పక్కన క్యూరియస్గా ఉన్న ఒక ఆయన అడిగాడంట, బాబు ఏంటి నువ్వు చేపను పడుతున్నావు, కొలుస్తున్నావు, చెరువులో వేసేస్తున్నావు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, నాకు ఇంటిలో 6 అంగుళాల పెనం ఉంది, కాబట్టి మా ఇంట్లో ఉన్న 6 అంగుళాల పెనానికి సూట్ అయిన చేప కొరకే చూస్తున్నాను అన్నాడంట. అలానే మన మైండ్స్ కూడా అంతే. మన మైండ్కి సూట్ అయినటువంటి థియరీని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. దేవుని యొక్క గొప్పదనాన్ని నమ్మటానికి బదులుగా మన రేషనల్ కెపాసిటీకి మించి నమ్మడానికి ఇష్టపడం అనమాట. రైట్? అందుకని వి క్రియేట్ సమ్ స్టోరీస్. అంటే ఐఎమ్ నాట్ belittling any philosopher or any scientist. That must be doing a good job, but then we need to understand that before God, man's technology is very limited. Man's understanding is also limited. Andukane perception has only one view.
అందుకని మెనీ పర్సెప్షన్స్ ఆర్ ఆల్ పర్సెప్షన్స్ ఆర్ ట్రూ అన్నారు ఫిలాసఫర్. ఇప్పుడు 6వ థియరీని నేను చెప్తున్నాను. చాలా మంది ప్రపోజ్ చేశారు. ఇందులో బెర్నార్డ్ రామ్ అనేటువంటి ఆయన ఈ యొక్క థియరీని ప్రపోజ్ చేశాడు క్రియేషన్ ఆర్డర్ గురించి చెప్తూ. హీ బిలీవ్డ్ ఇన్ ఎక్స్ నిహిలో క్రియేషన్. మోస్ట్ పీపుల్ బిలీవ్ ఇన్ ఎక్స్ నిహిలో క్రియేషన్. కానీ ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క 6 దినాల్లో దేవుడు సృష్టించడం కష్టం. సృష్టిని 6 యుగాల్లో ఇది సృష్టి ఉనికిలోనికి వచ్చింది. గ్రాడ్యువల్ గా వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఎవల్యూషన్. ఈయన ఏమంటాడంటే ఎవల్యూషన్ కోట్ల సంవత్సరాలు కాదు, కానీ ఇది తక్కువ కొన్ని యుగాలు 6 యుగాల్లో జరిగింది. బైబిల్ గ్రంథంలో 6 రోజులు 6 యుగాలు అంటాడు. ఈయన పెట్టినటువంటి కొత్త పేరు ఏంటంటే ప్రోగ్రెసివ్ క్రియేషన్. ఆయన ఇచ్చినటువంటి ఎనాలజీ ఏంటంటే తల్లి గర్భంలో పిండం ఏకకణంగా ఉండి ఎలాగున క్రమక్రమంగా అభివృద్ధి చెందిందో అలాగనే ఈ యొక్క సృష్టి అంతా కూడా క్రమక్రమంగా ఉనికిలోనికి వచ్చింది అనేటువంటిది ఆయన యొక్క వాదన. దాని ఏమన్నాడంటే ప్రోగ్రెసివ్ క్రియేషన్, రైట్? కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి 6 days క్రియేషన్ ఎందుకు మనము ప్రగాఢంగా, నేను ప్రాముఖ్యంగా ఎందుకు నమ్ముతున్నాను అని అంటే, సాయంత్రమును ఉదయము కాగా ఒక దినమాయను, సాయంత్రమును ఉదయము కాగా 2వ దినమాయను, సాయంత్రమును ఉదయం కాక 3వ దినమాయను. దాని అర్థం ఏంటి? యుగాలనా? ఎందుకు ప్రతిసారి కూడా సాయంత్రము ఉదయం అంటున్నాడు? ఎందుకు సూర్యుని సృష్టించాను అని చెప్పాడు? ఖచ్చితంగా సోలార్ డేస్ 24 గంటల రోజుల గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 7వ దినమున ఆయన విశ్రమించాడంటే ఒక యుగమంతా కూడా దేవుడు విశ్రమించినట్టేనా అర్థం? చేంజ్ ఆఫ్ ఇదేనా? అట్లాగైతే యేసు ప్రభు వారు విశ్రాంతి దినమును గురించిన విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఎందుకు ఆయన మరి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఆయన ఎత్తి రాశాడు? సో we infer that the first chapter of the Bible, the Genesis, talks about 6-day creation, ex nihilo creation. Out of nothing God created everything, and he created in 6 days, literal 6 days గా మనం చూస్తాం, రైట్? సో నెక్స్ట్ క్లాస్ లో మనం వచ్చినప్పుడు ఇక క్రియేషన్ యొక్క ఆర్డర్, డేస్ ఏ రోజులు ఏమేమి సృష్టించాడు, అక్కడికి ఏదైనా మనకి ఇబ్బందులు ఉన్నవా వాటిని గురించి మనం చూస్తాము. అక్కడి నుంచి మనకి ఫాల్ తర్వాత ఈ యొక్క బైబిల్ ఇది తర్వాత నో ఫ్లడ్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవటం చాలా తేలిక. సో ఐ స్టాప్ ఇట్ హియర్. ఇక్కడతో నేను ముగిస్తాను. ఈ రోజు నాకు కొంచెం మరి త్వరగా ముగిస్తుంటున్నాను. దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. మనము నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు విల్ కంటిన్యూ టు డూ ది సర్వే ఆఫ్ ది Old Testament. I hope that I'm trying to lay a foundation for all of you, that our belief is in the theistic God and our belief is in the Almighty God, all powerful God, omnipotent God, and all wise God. ఆ దేవుడు సృష్టించిన సృష్టిని క్రమాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దేవుడే మనకి ఇచ్చినట్టు విమోచన క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రైట్? సో ఇక్కడ మనం క్లాస్ ముగిస్తాం. ప్రాబ్లీ టుడే I cannot take questions, but certainly in the next class I'll take the questions, right? Thank you అండి. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేసినట్లయితే మరి మనం ముగించుకుందాం. ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ లీడ్ us in prayer. So యా బ్రదర్, ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి తండ్రి చురుకైన మెలకువను మా జీవితాలలో అనుగ్రహించారు.
దేవా మరొకసారి తండ్రి ఇదిగో క్లాస్ వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఓటీ సర్వే పైన జరుగుతున్న క్లాస్ అంతటి బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడు ప్రభువా ఇదిగో ప్రొఫెసర్ పీటర్ గారు చెప్తున్నటువంటి ఈ మాటలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ వాక్యమును ప్రభువా దేవా ఇదిగో నువ్వు ఎలాగ సృష్టిని నిర్మించావో అదే రీతిగా ప్రభువా తండ్రి దేవా పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చారిత్రక గ్రంథాలు వాటి యొక్క విశ్లేషణను తండ్రి నీ బిడ్డ ద్వారా మీరు జరిగించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సత్యమును తెలుసుకొని అనేకులకి సత్యమును ప్రకటించుటకు ప్రభు మమ్మల్ని మీరు సిద్ధపరచుమని దేవా ఇదిగో ఈ సృష్టి తండ్రి దేవా అదేదో ఎవరికి తెలియకుండా రాలేదు, కానీ అది నోటి మాట ద్వారా వచ్చిందని తండ్రి ప్రజలందరూ తెలుసుకోవడానికి మీరు తండ్రి ఓటీ సర్వే ద్వారా మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సబ్జెక్టును బట్టి గొప్ప ఆలోచనలను